ముందుగా మీకు హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వ్లాగ్ ఆల్రెడీ టైటిల్లో చూసారు కదా. అవునండి. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. వినాయక చవితి రోజున మార్నింగ్ ఇలా రైట్ హ్యాండ్కి అయితే కోన్ అయితే పెట్టేసుకున్నాను. ఎంతైనా మెహందీ ఉండాలి కదండి, ఏ ఫెస్టివల్కైనా అదే కదా మెయిన్ లుక్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి లెఫ్ట్ హ్యాండ్కి ఇంకా పెట్టుకోలేదు అనుకుంటున్నారా? లెఫ్ట్ హ్యాండ్కి ఆల్రెడీ నైటే పెట్టేసుకున్నాను అనమాట. మెహందీ చాలా బాగుంది అండ్ చాలా బాగా పండింది. అండ్ ఇది చూపిస్తున్నాను కదా, ఇది మార్నింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట లేచిన వెంటనే. సో చూస్తున్నారు కదా టైం కవర్ అవుతుందని చెప్పి. అండ్ హెయిర్ స్టైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. సో ఇంకెందుకు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. ఓకే, సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయాను అనమాట. సో చూస్తున్నా కదా, ఇదిగోండి నైట్ టైం పెట్టుకున్న కోన్ అండ్ ఇది మార్నింగ్ టైం పెట్టుకున్న కోన్. సో మార్నింగ్ టైం పెట్టుకున్న చెప్పాను కదా 1 hourలోనే తీసాను, అందుకే కొంచెం లైట్ ఆరెంజ్లో వచ్చింది. అండ్ లెఫ్ట్ మెహందీ ఏమో ఇంకా ఫుల్ రెడ్గా పండింది, చూసారు కదా డిఫరెన్స్. అండ్ ఇక్కడ చూసారా బుట్టలు అయితే వేసుకున్నాను అనమాట ఇంక ఈ గాగ్రాకి. సో చూసారా ఎంత బాగుందో. నేను ఎగ్జిబిషన్లోనే కైలాస్కిడ్లోనే అయితే కొన్నాను ఆ ఇయర్ రింగ్స్. అండ్ ఈ టాప్ షేప్ కూడా బాగుందన్నమాట, నెక్ భలే వచ్చింది. అండ్ ఈ డ్రెస్ గుర్తుండి ఎక్కడ కొన్నాను. సో నేను వీడియో తీసాను, నేను ఒక్కదాన్ని అని చెప్పాను కదా, అదేనండి శ్రీలీల ఓపెన్ చేసింది కదా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్ అండి. సో లాస్ట్ ఇయర్ అనమాట. అప్పటి నుంచి నేనేమి వేసుకోలేదు ఈ డ్రెస్, అప్పుడు కొన్నాక ఇప్పుడు వేసుకోవడమే. సో ఇంకా చూస్తున్నారు కదా హడావిడి, వినాయక చవితి హడావిడి అనమాట. ఇక్కడైతే పత్రులు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో చూపిస్తున్నాను మీకు, చూస్తున్నారు కదా. అండ్ చూసారా వినాయకుడికి ఇష్టమైన పత్రులు ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ నేనైతే మిర్రర్ వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా నాకు ఇలా ఇష్టము మిర్రర్ వీడియో. మెయిన్ ఎస్టిక్ వీడియో అంటే చాలా ఇష్టం అనమాట, ఎస్టిక్ ఫొటోస్ అవన్నీ. సో ఇంకా నేనైతే సెల్ఫీ వీడియో తీసేసుకుంటున్నా గాయస్. సో చూస్తున్నారు కదా నేనే ఫ్రెండ్స్, ఇట్స్ మీ అనమాట. సో చూసారు కదా ఇంకా ఫుల్గా హడావిడి. మార్నింగ్ 9 అయితే అయ్యింది ఫ్రెండ్స్. సో ఇంకా మార్నింగ్ 9కి వినాయకుడికి పూజ సామాగ్రి కొన్నాకైతే వచ్చామన్నమాట. పూజ సామాగ్రి మీన్స్ వినాయకుడికి ఇష్టమైన గరిక, 21 రకాల పత్రులు, అలాగే నైవేద్యానికి పళ్ళు, తమలపాకులు, కొబ్బరికాయ అరటిపళ్ళు, ఇంకా ఈకో ఫ్రెండ్లీ అయిన వినాయకుడిని, మట్టి వినాయకుడిని, అలానే గొడుగు నాకు ఇష్టం. సో ఇంకా సామాన్లు కొన్నాకైతే వచ్చామన్నమాట. సో మీరు కూడా చూడండి. సో లక్కీగా అన్ని పూజా సామాగ్రిలు ఇక్కడే దొరికేసాయన్నమాట, చూసారా. సో ఇక్కడ చూసారు కదా కలర్స్ వినాయకుడు కూడా ఉన్నారు, ఇక్కడంతా మట్టి వినాయకులు అయితే ఉన్నారనమాట. సో నేనైతే చూస్తున్నాను ఏ వినాయకుడు తీసుకోవాలి అని చెప్పి. సో చూస్తున్నారు కదా ఇదిగోండి, ఇదైతే బాగుందన్నమాట. సో నైస్ కదా, పర్యావరణంకి ఎటువంటి ఇబ్బంది లేని కదండి ఈ మట్టి వినాయకుడు. అండ్ ఇక్కడ ఈ వినాయకుడు చూసారా బాగున్నారు కదా, వినాయకులు అందరూ బాగున్నారు. సో నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. సో చూసారా ఇక్కడ వినాయకులు చూడండి కలర్స్లో ఉన్నారు. అండ్ ఇక్కడంతా అంబ్రెల్లాస్ అనమాట, బాగున్నారు కదా వినాయకులు అందరూ. సో ఇదిగోండి ఇంకా పూజకి లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా అలా తొందరగా కానిచ్చేస్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా. సో ఇంకా మొత్తానికి ఒక మట్టి వినాయకుడిని అయితే బుజ్జ గణపతిని అయితే ఏం చేసుకున్నాను అనమాట. అండ్ చూస్తున్నారు కదా ఇదిగోండి ఒక అంబ్రెల్లా కూడా ఇదే అనమాట. అండ్ చూసారా ఇదిగోండి ఇంకా పండుగ అనగానే ఇంకా హెవీ డ్రెస్సెస్ వేసుకోవడమే కదండి. అండ్ ఇక్కడ చూసారా డ్రెస్ మామిడాకులని అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడైతే నాకు నవ్వు వచ్చింది. అండ్ ఇక్కడ చూసారు కదా ఇదిగోండి ఇంకా కాళ్ళకి అయితే ఎక్కేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళైతే చేంజ్ అయితే ఇచ్చేసారు. ఇంకా సో విఘ్నేశ్వరుడు అనగానే చదువులకి ముఖ్య అధిపతి కదండి.
ఏ కార్యక్రమంకైనా ముందుగా మనం విఘ్నేశ్వరుని రండి తలుచుకోవాలి. అలాంటి ఆ స్వామివారి వినాయక చవితి రోజున బుక్స్ పెన్స్ కొనుక్కొని స్వామివారికి చూపించడం చాలా మంచిదని షాప్కి అయితే వచ్చేసానండి. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇంకా బుక్ షాప్కి అయితే వచ్చేసాను. అండ్ ఇంకా పెన్స్ కూడా నేనైతే ఎంచుతున్నాను అనమాట, ఏ పెన్స్ తీసుకోవాలి అని. అండ్ 2 బుక్స్ 2 పెన్స్ అయితే తీసుకున్నా అండ్ తీసేసుకున్నా. సో ఇంకా చూసారు కదా, ఇదిగోండి. అండ్ ఇంకా చూసారా వచ్చేస్తున్నా అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి విడి పువ్వుల దండలు తీసుకోవడానికి ఇక్కడ ఈ షాప్కి అయితే వచ్చేసా. సో చూస్తున్నారు కదా, ఇంక మా బుజ్జి వినాయకుడిని జో 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 అని లాలిస్తున్నా అనమాట. సో చూసారు కదా, ఇంకా నేనైతే ఇంటికైతే వచ్చేసాను అనమాట. బుజ్జి వినాయకుడిని ఆహ్వానించేస్తున్నారు. బుజ్జ గణపతి నా చేతిలో ఉన్నా చూసారా. చూస్తున్నారా, అడిగండి చాలా సన్నటిగా ఉంటుంది. వెజ్ జై గణేష్ అంటారు. जय बोलो गणेश महाराज की। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। వినాయకుని తీసుకువెళ్దాం పడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. చూసారా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని ఎంత బాగా తీసుకొచ్చామో. సో చూస్తున్నారు కదా, ఎంతైనా వినాయకుడికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఆ స్వామివారే ఈ పిల్లలతో స్వాగతం అయితే పలికించుకున్నారు కదా. సో ఇక్కడ చూడండి, అక్కడ చూడండి చిన్న బాబు వెనకాల ఉండిపోయారు అనమాట, అందుకే తీసుకొస్తున్నా దాని చెప్పి హైట్ కనిపించదు కదా అందుకు. సో ముందుగా అనుకోలేదు అనమాట, స్వాగతం పలికించుకుంటారు పిల్లలతో స్వామివారు అని చెప్పి. సడన్గా పిల్లలు వచ్చేసరికి ఇంట్లో ఏమి ఇవ్వాలని అయితే అనుకున్నాను అనమాట. అప్పుడైతే పెన్సిల్స్ అయితే గుర్తొచ్చాయి. సో నా దగ్గర కొత్త పెన్సిల్స్ అయితే ఉన్నాయన్నమాట, అవి పిల్లలకి అయితే ఇచ్చాను బాక్స్ లో. అవి ఉత్తి చేతులతో పంపడం ఎందుకు అని చెప్పి. సో ఆ పిల్లలకి ఇంకా బాయ్ అయితే చెప్పేశాను, థ్యాంక్ యూ బాయ్ అని. ఏం చూసారు కదా, మా అపార్ట్మెంట్లో వాళ్ళు ప్రసాదం తీసుకొచ్చానండి. సో ఇక్కడ వచ్చేసి మా పేరెంట్స్ పూజ అయిపోయాక ఇంకా నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. నేనైతే పూజ ప్రారంభించాను, వాళ్ళ పూజ అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు నేను ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇప్పుడైతే గడికైతే వేస్తున్నాను అనమాట. ఓం గం గణపతి నమః అని 21 టైమ్స్. సో చూస్తున్నారు కదా, ఇంకా 21 టైమ్స్ అనమాట. సో అలా వేసి ఓం గం గణపతి నమః అని అయితే స్వామివారి ముందు పెట్టేస్తున్నా. సో చూస్తున్నారు కదా, మీరు ఈరోజు పూజ ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగోండి ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం
ఓం గం గణపతి నమః. ఓం గం గణపతి నమః. ఇంకా ఇప్పుడు వచ్చేసి పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను అనమాట స్వామివారికి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇప్పుడు పసుపు వేసి ఇప్పుడు కుంకుమ అయితే వేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారా, ఇంకా గంధం అయితే వేస్తున్నాను అనమాట స్వామివారికి. సో డైలీగా గంధం పెట్టుకునేదే ఇదంతా. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇలా యాలకుల దండ అయితే స్వామివారి ముందైతే వేస్తున్నా, ఎందుకంటే వినాయకుడికి యాలకులు అంటే చాలా ఇష్టం కదా, యాలకుల దండ. సో చూసారా, సో మాకైతే కథ అయితే లేదనమాట, ఓన్లీ పూజ చేసాము, అందుకే పల్లకి అయితే కట్టలేదన్నమాట. సో అందుకే డౌట్ వచ్చే ఉంటాయి కదా, సో అందుకే చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి అక్షంతలు అయితే వేస్తాను. సో ఇంకా శుక్లం బద్దం వేసుకొని ఇంకా అక్షంతలు అయితే వేస్తాను స్వామివారికి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా దండం పెట్టేసుకోవడం అయితే అయిపోయింది. ఒకసారి నార్మల్గా దండం పెట్టేసుకుందాము. సో దండం పెట్టేసుకొని ఇంకా ప్రసాదం అయితే తినబోతున్నాం. అంతకన్నా ముందు స్వామివారికి ప్రసాదం అయితే పెడదాం ఫ్రెండ్స్. సో ఇదిగోండి చూసారా, సో స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు అయితే స్వామివారి ముందు పెట్టేస్తున్నా గాయస్. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి నేను పట్టుకునేసరికి వేడిగా ఉందన్నమాట, చేయి కాలిపోయింది. అమ్మో, అన్ని నైవేద్యాలతో పాటు స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు వాటిది కూడా మేము పెట్టామండి. నేను పక్కన చూసారా బుక్స్ అనమాట, బుక్స్ పెన్స్ ఇంత కొనుక్కున్నాం కదా షాప్కి వెళ్ళి స్వామివారికి చూపిస్తున్నాము. సో ఇంకా పూజ అయిపోయాక హారతి అయితే ఇస్తున్నాను అనమాట. సో చూసినాక మరి మీరు కూడా ఏం చేయాలి, హారతి తీసేసుకోవాలి మీరు కూడా నాతో పాటు, ఓకేనా? ఇదిగోండి నేనైతే హారతి తీసేసుకుంటున్నాను, మరి మీరు కూడా తీసుకున్నారా? ఓకేనా, వెరీ గుడ్ అనమాట. సో మరి ఒకసారి నాతో పాటు మరి మీరు కూడా దండం పెట్టేసుకోండి, ఓకేనా స్వామివారికి. అండ్ హారతి కూడా తీసేసుకున్నానని అనుకున్నాను. అండ్ ప్రసాదాలు చూసారా, ఆరిది, ఉండ్రాలు, చెలివిరి, అన్ని రకాల పళ్ళు, అలానే వడపప్పు. సో చూసారు కదా, ఇదిగోండి బెల్లం అవన్నీ పెట్టాము స్వామివారికి, ఎంతో ఇష్టం కదా. సో ఉండ్రాల దండ కూడా స్వామివారికి అయితే వేసాము, చాలా బాగుంది కదా. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి మా పూజని మీరు ఆల్రెడీ చూసారని అనుకుంటున్నాను. ఇదిగోండి స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలానే లైక్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసేయండి వీడియోని ఫాస్ట్గా, ఓకేనా. మరి ఇప్పుడైతే నేనైతే ప్రసాదం అయితే తినేస్తున్నాను అనమాట, దేవుడికి చూపించిన ప్రసాదం. ఇదిగోండి ఆరిది, నా ఫేవరెట్ అనమాట. సో చాలా ఇష్టం, సూపర్ ఉంది. మరి మీలో ఎంతమందికి ఆరిదంటే ఇష్టం చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో, ఓకేనా. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం ఈ వినాయక చవితిని సింపుల్గా ఇలా జరిపేసుకున్నామండి. సో చూసారా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.